దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25% ఏపీ నుంచే వెళ్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లకు అన్వేషిస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ డోర్న్ సిటీగా రూపుదిద్దుకుంటోంది అని తెలిపారు. ఏపీలో 9 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. ఇవాళ ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమ్మిట్ ను సీఎం ప్రారంభించారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఆక్వా బ్యావరేజెస్ రంగాల హబ్ గా ఏపీ ఎదుగుతోంది అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీల అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్ గేట్స్ తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏపీ టూరిజం డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సులను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆ బస్సులు పలు పర్యాటక ప్రదేశాలు కవర్ చేస్తాయని తెలిపారు. ఫేజ్ 1 లో 2 బస్సులు ప్రారంభించారు. విశాఖను భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికే రిషికొండ ప్యాలెస్ ను కట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రిషికొండపై జగన్ మాఫియా దందాలు చేసింది అని ఆరోపించారు. రిషికొండ టూరిజం రిసార్ట్ ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇవాళ రిషికొండ టూరిజం రిసార్ట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ టూరిజం రిసార్ట్స్ లో 2 బ్లాకుల పేరిట 90 కోట్లు ఒకదానికి, 70 కోట్లు మరోదానికి ఖర్చు చేశారని పవన్ తెలిపారు. టూరిజం రిసార్ట్స్ లోని 7 బ్లాకులకు గాను 4 మాత్రమే కట్టారని, వాటికి 454 కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో తమను రిషికొండకు రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గతంలో రిసార్ట్స్ నుంచి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం టూరిజం శాఖకు వచ్చేదని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కరెంటు బిల్లే సంవత్సరానికి 15 లక్షలు కట్టాల్సి వస్తుంది అని, రిసార్ట్లో మిగతా బ్లాకుల గురించి ఇంకా మాట్లాడని అవసరం లేదు అని చెప్పారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ప్యాలెస్ ను టూరిజం కోసం ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆసియా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుండి కాళ్ల మండలం మీదుగా సుమారు 25 కిలోమీటర్ల పంట కాలువ గట్టు ఆక్రమణ తొలగింపు పనులను రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. 20 అడుగులు ఉండాల్సిన పంట కాలువ గట్టు ప్రస్తుతం ఆక్రమణలతో 6 అడుగులు ఉంది అని, పంట కాలువ గట్టు ఆక్రమణలు తొలగించి మళ్లీ 20 అడుగుల గట్టు రహదారిని ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 వారాల్లో ఆక్రమణల తొలగింపు పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. వచ్చే ఏడాది జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. సచివాలయంలో ఈ నెల 15వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్ల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్, గాజు సీసాలతో సురక్షిత తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్ఓ ప్లాంట్ను సచివాలయంలోని 3వ భవనంలో సీఎస్కే విజయానంద్ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. కౌన్సిల్ తీర్మానం చేసిన పనులను చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బర్రె వెంకటరమణతో పాటు వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేసి ధర్నాకు దిగారు. దీన్ని కూటమి పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఖండిస్తూ వైసీపీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమస్యలపై చర్చించడానికి భయపడి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని కూటమి కౌన్సిలర్లు ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 100 కార్లతో వైసీపీ మాజీ మంత్రులు కాకాని, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ర్యాలీ చేస్తారని, వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడుతున్నారు. దీంతో వైసీపీ నేతల కార్లు ర్యాలీని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. దీంతో కావలిలో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఎస్సీ కృష్ణకాంత్ సూచనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ నేతల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఎస్సీ తెలియజేశారు. కూటమి అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లా కుప్పానికి ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలు తీసుకురావడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ కుప్పంకు చెందిన పురుషోత్తం అనే చిత్రకళాకారుడు చంద్రబాబు చిత్రాన్ని గీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. పోలవరం ప్రాజెక్టులోని నిర్మాణాలను పరిశీలించిన తర్వాత అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, గ్యాప్ 2, ఎగువ దిగువ కాపర్ డ్యాం, బట్రెస్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిటాల రవీంద్ర జయంతిని అనంతపురం జిల్లా రాప్తాడులో ఘనంగా నిర్వహించారు. పరిటాల రవి జయంతిని పురస్కరించుకుని స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి కాంస్య విగ్రహాలను టీడీపీ కార్యాలయ ఆవరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరం, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వందల మంది అభిమానులు రక్తదానం చేశారు. పరిటాల రవి అమరజీవుడు అని, ఆయనకు మరణం లేదని, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో జీవించి ఉన్నారని ఆయన సతీమణి పరిటాల సునీత అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో కొలువుదీరిన గణనాథుణ్ణి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించి పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వెంకయ్యకు స్వాగతం పలికారు. గోత్ర నామాలతో అర్చనలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గాంధీ బొమ్మ సెంటర్లో తిరుగాడిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కడి వారిని పేరు పేరున పలకరించి ఆశ్చర్యపరిచారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా భక్తిభావంతో వినాయక చవితి వేడుకలు జరుపుతున్న కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. విద్యాబోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలి అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలలో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికాగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. ఇవాళ విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో వివిధ విభాగాలు చేపట్టడం సరికాదు అన్నారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలి అన్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మర్కజ్ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మిలాదు నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని, ప్రభుత్వ పరంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని రావుల చెరువు కట్ట గణేష్ మండపంలో గణపతి హోమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఊహించని విధంగా కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి, పంట నష్టం వాటిల్లింది అని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీరుతాయని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. వచ్చే 2 రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ తదితర జిల్లాలో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరుగుతుంది అని తుమ్మల తెలియజేశారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా అందుతుంది అని హామీ ఇచ్చారు. పంట నష్టాలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీఆర్ఎస్ నేత కృషాంక్ ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఓ సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారు అని తప్పుకున్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలి అని ఫిర్యాదు. ఇక ఎన్సీఎల్ఏటీలో కేసు ఉండగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 650 కోట్ల విలువ గల 3 కాంట్రాక్టులు ఆ కంపెనీకి ఇవ్వడం చట్ట వ్యతిరేకమని అన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ పేరుపై రేవంత్ వాడిన కారు ఉండడం విశేషం. కేవలం 7 లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న బావమర్ది సోదా కన్స్ట్రక్షన్స్ కు అమృత్ టెండర్లు, ఇక సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, దిండి ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై విచారణ చేపట్టాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పటాన్ చెరువులో 300 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలియజేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. 1,00,000 చదరపు అడుగుల్లో G+2 అంతస్తులో 200 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రిలో అనేక విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో ఓరియంట్ అదాని సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అభ్యర్థి సత్యపాల్ రావు మద్దతుదారులను మరో అభ్యర్థి విక్రమ్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించారు. ఓటర్లను తిరిగి పోలింగ్ బూత్ లో పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఎన్నికలు పరాకాష్ఠగా నిలిచాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు సత్యపాల్ రావు కార్మిక సంఘం ఎన్నికల్లో బరిలో నిలిచారు. మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు తమ అభ్యర్థిగా విక్రమ్ రావును పోటీలోకి దింపారు.
మంత్రి వివేక్ వెంకటస్వామికి సొంత జిల్లా మంచిర్యాలలో షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దేవాపూర్ ఓరియంట్ అదాని సిమెంట్ పరిశ్రమ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు సత్యపాల్ రావు ఘన విజయం సాధించారు. మంత్రి నిలబెట్టిన అభ్యర్థి విక్రమ్ రావు ఓటమి పాలయ్యారు. మొత్తం 266 ఓట్లు కాగా 265 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపులో సత్యపాల్ రావు 141 ఓట్లు వచ్చాయి. విక్రమ్ రావుకు 108 ఓట్లు పోలయ్యాయి. మరో అభ్యర్థి భీమరావుకు 6 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. ఈ విజయం తనను నమ్మిన కార్మికులకు అంకితమని సత్యపాల్ రావు తెలియజేశారు. వరదలతో అతలాకుతలమైన కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ జీఆర్ కాలనీలోని కలెక్టర్ ఆశిష్ సగ్మాన్ పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని, వైద్యులను అందుబాటులో ఉంచడంతో పాటు సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాసర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ జానకి శర్మిల పర్యటించారు. అధికారులు సిబ్బందితో కలిసి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులను ఇళ్ల నుంచి ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. ముంపు బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని, వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎస్పీ జానకి సూచించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. వినాయక విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిన విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరమని ఏబీవీపీ నాయకులు అజయ్ అన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎదురైంది అన్నారు. ఇప్పటికైనా విడుదల చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సకాలంలో రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి యూరియా వచ్చింది అని తెలియడంతో ఉదయం నుండే రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ కట్టారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా యూరియా దొరకలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకలేదు అని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతులు నిరసన చేపట్టారు. ఆగ్రోస్ మందుల దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. ఇక హైదరాబాద్ బీజాపూర్ హైవే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులకు మద్దతు తెలిపారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైవేపై రైతుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. గొల్లచెర్ల గ్రామం నుండి బయ్యారం వెళ్లే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించి త్వరగా సీసీ రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలో 4, 7వ వార్డుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో మహిళలు రోడ్డెక్కారు. 2 నెలలుగా కాలనీలో తాగునీటి సరఫరా సరిగ్గా లేదని, ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సర్ది చెప్పడంతో మహిళలు శాంతించారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరుతూ అంబర్పేట డివిజన్ ఆకాష్ నగర్లో వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదురుగా బస్తీవాసులు ధర్నా నిర్వహించారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు దీనిపై అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని బస్తీవాసులు ఆరోపించారు. డ్రైనేజీ నీరు రోడ్లపై పారడం వల్ల బస్తీవాసులంతా తరచూ అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తనను వేధింపులకు గురి చేస్తున్న వారి నుంచి తనను కాపాడాలి అంటూ మాదాపూర్కు చెందిన ఓ హాస్టల్ నిర్వాహకురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మాదాపూర్లో డాక్టర్ రమణికి చెందిన భవనాన్ని అద్దెకు తీసుకుని ఎన్పీపీ పేరిట హాస్టల్ నిర్వహిస్తున్నట్లు లక్ష్మి తెలియజేశారు. పలు విషయాలు ఇరు వర్గాల మధ్య వివాదాలు నెలకొనడంతో కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఇక ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దామోదర్ అనే వ్యక్తి పలుమార్లు తనపై దుర్భాషలాడి వేధించారని తెలిపారు. ఇక తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని బాధితురాలు లక్ష్మి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి జిల్లా దారుణం జరిగింది. గణపతి మాల వేసుకున్నారని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థులను యాజమాన్యం బయట నిలబెట్టింది. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. మాల వేసుకున్నారని విద్యార్థులను బయటికి పంపడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ జయలక్ష్మి నగర్లో అపోలో మెడికల్ షాప్లో శ్రీకాంత్ అనే వ్యక్తి
అయోడెక్స్ బాంబ్ కొన్నాడు. దాన్ని తెరిచి చూడగా లోపల నీరు ఉండడంతో షాపుకి వెళ్లి ప్రశ్నించాడు. దాంతో షాపు సిబ్బంది దురుసుగా సమాధానం చెప్పారు. వెళ్లి అయోడెక్స్ కంపెనీతో మాట్లాడుకోండి అని చెప్తున్నారని బాధితుడు వాపోతున్నారు. బిర్యానీలో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. కౌడుపల్లి మండలం భుజరంపేటకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం జోగిపేటకు వచ్చారు. మధ్యాహ్నం ఆరోమా రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఉన్న బిర్యానీలో చనిపోయిన బొద్దింకను చూసి షాక్ అయ్యాడు. ఇదేంటని రెస్టారెంట్ యజమాని ప్రశ్నించగా అలా చాలా వస్తూ ఉంటాయంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మంత్రి లక్ష్మణ్ కుమార్ తిరుమల శ్రీనివాస్ ని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ తరహాలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించిన రూపంలో వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వివిధ రూపాలతో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో కొలువుతీరిన గణనాథులను భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆటపాటలతో కోలాటాలతో భక్తిని చాటుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం నల్లమల ఘాటు రోడ్డు అహోబిలం మెట్ల మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు తీగల బంజర దగ్గర పగిడేరు వాగు, అంజనాపురం దగ్గర నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పల్లిపాడు నుంచి ఎన్కూరు వెళ్లే రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వైరా, ఎస్కూరు అలాగే తల్లాడు మండలాల్లో వరద ఉధృతి తగ్గడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అధికారులు పునరుద్ధరించారు. భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు నిండుకొండలా మారింది. దీంతో కిందికి అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల తీవ్రతతో కామారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 380 గ్రామాల్లో 64,193 మంది రైతులు తమ పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఏలూరులో తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు ప్రాజెక్టులోకి మరింత వరద వచ్చే అవకాశం ఉంది అని అధికారులు అంటున్నారు. దీంతో తమ్మిలేరు వరద నీటిని కొల్లేరులోకి వదులుతున్నారు. మొత్తం 9 గేట్లను ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. క్రేన్ సహాయంతో తుప్పుపట్టి బిగుసుకుపోయిన లాక్లను పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఒక గేటును ఎత్తి నీటిని గుప్త నిధుల తవ్వకాల్లో వైసీపీ సర్పంచ్ కాసుల గురవయ్య ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామంలో మలప్పశల క్షేత్రంలో రంగనాయక స్వామి గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 23వ తేదీన మలప్పశల క్షేత్రంలోని రంగనాయక స్వామి గుడిలో దుండగులు తవ్వకాలు జరిపారని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలియజేశారు. 10 మంది ముఠా సభ్యులు 6గురిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు గురవయ్యతో పాటు మరో 3 పరారీలో ఉన్నారు అని డీఎస్పీ తెలియజేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడు వద్ద 8 బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఇండిగో విమానంలో వెళ్తున్న పంజాబ్కు చెందిన ప్రయాణికుడు సుదీప్ సింగ్ ను భద్రతాధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగులో 8 బుల్లెట్లు లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఎంఆర్ఓ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రశాంత్ నగర్ లో నాగేశ్వరరావు ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేశారు. నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలోనూ సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు రంగంలోకి దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలో షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంపై ఏసీపీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. బాలికలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనం బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయి అనే ఫిర్యాదులపై నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర నేతృత్వంలో అధికారులు రైడ్ చేశారు. హాస్టల్ రికార్డులు, సరఫరా వివరాలు, బియ్యం నాణ్యతను ఏసీబీ అధికారులు పరిశీలించి నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. హాస్టల్లో 40 మంది ఉన్నారని, కనీస సౌకర్యాలు లేవని చెప్పి అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. 9 మందికి మాత్రమే వంట చేస్తూ 41 మందికి చేస్తున్నట్లు రికార్డులు సృష్టించారని ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి రిపోర్టును అధికారులకు పంపిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
నకిలీ పాస్ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తున్న ముఠా గుట్టురాటు చేశారు మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు. పలువురు రైతుల దగ్గర నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి వ్యవసాయ రుణాలను ఇప్పిస్తున్నారని డీఎస్పీ తిరుపతిరావు తెలియజేశారు. ఇప్పటి వరకు 11 మంది రైతులకు నకిలీ పుస్తకాలతో 16,90,000 రూపాయలు ఇప్పించారని తెలిపారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి నుంచి 23 పాస్ పుస్తకాలు, 3 సెల్ ఫోన్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు డీబీవీ లేఅవుట్ వద్ద దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి 59 కాసులు బంగారు ఆభరణాలు, 7,50,000 నగదు అపహరించారు. ఇంటి సభ్యులు కాశీకి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటిని దోచేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. పార్కులో వాకింగ్ చేస్తుండగా మహిళ మెడలోని చైన్ను లాక్కు వెళ్లారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడై ఓ వింత కిడ్నాప్ జరిగింది. వినాయకుడి పూజ కోసం పండితుడు ముందు తమ మండపానికి రావాలి అంటూ 2 గ్యాంగులు పోటీపడ్డాయి. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కొంతమంది యువకులు పూజారిని బలవంతంగా బైక్పై ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఓ యువకుడికి గ్రామస్తులు దేవశుద్ధి చేశారు. పొరిగింట్లో ఉండే ఓ వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అరుపులు విన్న గ్రామస్తులు యువకుడిని చెట్టు కట్టేసి చెప్పులతో చితకబాది మద్యం తాగి విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ఓ గ్రామ వివాదంపై విచారణకు వెళ్లారు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ వివరాలు రికార్డు చేయకుండా మద్యం మత్తులో తూగుతూ గ్రామస్తులకు కనిపించారు. దీంతో గ్రామస్తులు యాదగిరి దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి హెడ్ కానిస్టేబుల్ యాదగిరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాపై యువకులు హల్చల్ చేశారు. ఖిల్లాపైకి కార్లు, బైకులతో వెళ్లిన 50 మంది యువకులు మద్యం సేవించి కార్లతో విన్యాసాలు చేశారు. మద్యం మత్తులో 2 వర్గాల మధ్య దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని సంతకాల బ్రిడ్జి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అదుపు తప్పిన రైలు పక్క ట్రాక్పై 3 బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా పట్టాలు అదుపు తప్పినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. నల్లగొండలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డుపై స్థలంలో నిద్రించే విషయంలో రమేష్ అనే వ్యక్తికి కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రమేష్ను బండరాయితో కొట్టి షేక్ సిరాజ్ హత్య చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీకి జపాన్లో ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయంలో జపాన్ మహిళలు ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. గాయత్రి మంత్రంతో పాటు భజనలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారత్ జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా కోసం రావాలని, ప్రపంచం కోసం తయారు చేపట్టాలని ఇక ప్రధాని మోదీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులను ప్రోత్సహించే వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ అన్నారని, కానీ చొరబాట్లను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారని అన్నారు. ఈ క్రమంలో అమిత్ షా తల నరికి టేబుల్పై పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో చొరబాట్లకు బీఎస్ఎఫ్ కారణమని మహువా మొయిత్రా ఆరోపించారు. మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓల్డ్ బ్రిడ్జి దగ్గర యమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నది ఉధృతి ప్రమాదకరంగా ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. నది పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు